వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈసారి తండ్రి కూతుర్ల సభ ఒకటేసారి 1,00,000 మంది. ఇక్కడ టార్గెట్ 1,00,000, ఇక్కడ టార్గెట్ 1,00,000. సో ఎవరి గురించి చెప్తున్నానంటే జగిత్యాలలో బీఆర్ఎస్ సభ దాదాపుగా 1,00,000 మందితోటి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ డేట్ ఏంది 20వ తారీఖు ఏప్రిల్. సో 25వ తేదీ ఏప్రిల్ నెల లోపల కవిత గారి పార్టీ, సో కవిత పార్టీ ఆయిల్ బాంబ్ ఇక్కడ కూడా, ఇక్కడ ప్లేస్ మాత్రం ఇక్కడ మేడ్చల్. దాదాపుగా ఇక్కడ కూడా 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయాలని కవిత గారు డిసైడ్ అయ్యారు. సో మొత్తానికి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు దాదాపుగా ఏప్రిల్ 27వ తేదీ నాడు జలవిహార్లో ఏర్పడ్డది. దాదాపు ఇప్పటికి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు జాగృతి పార్టీ, ఇంకా పార్టీ పేరు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి, సో జాగృతి పార్టీ ఇక్కడ 25వ తేదీ, సేమ్ ఏప్రిల్ నెల 20వ తేదీ నాడు కవిత గారు ముహూర్తం పెట్టడం అనేది జరిగింది. సో ఒక టిఆర్ఎస్ పార్టీకి, ఇక్కడ జాగృతి పార్టీకి కేవలం 2 రోజులు మాత్రమే తేడా. మరి టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయం నుంచి ఇప్పటికి దాదాపుగా 26 సంవత్సరాలు, అంటే రేపు 27వ తేదీ వస్తే 26 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని దాదాపుగా 2 సార్లు అధికారంలో ఉండి, అలాగే ఒక ఉద్యమ పార్టీగా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకొని ఈరోజు 50-60 లక్షల మెంబర్షిప్ తోటి టిఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఆ రోజు 2001 ఆ సంవత్సరంలో కూడా టిఆర్ఎస్ పార్టీలో పట్టుమని 10 మంది కూడా లేరు. అసలు రాష్ట్రాన్ని సాధిస్తారా అని చెప్పేసి కూడా సేమ్ ఇప్పుడు కవిత గారిని ఏ విధంగా అయితే సో ఎంతో మంది వచ్చిండ్రు, పార్టీ పెట్టిండ్రు, వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయినరు. ఈరోజు కవిత వల్ల ఏమవుతుంది, కవిత నిజంగా పార్టీ పెట్టి సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా వరకు విమర్శలు చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారికి ఏ విధంగా అయితే విమర్శలు వచ్చినాయో అదే విధంగా విమర్శలు ఇప్పుడు కవిత గారికి వచ్చినాయి. ఆయన మరి అప్పుడు కేసీఆర్ గారు ఓపికతోటి నిలబడి సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. సో కేసీఆర్ గారు చరిత్రలో నిజంగా నిలిచిపోతారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎప్పటికైనా సరే. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనతలో కేసీఆర్ గారు అది అవునన్నా కాదన్నా వారు దీక్ష చేయడం వల్లనే ఉద్యమం ఉద్రిక్తత అయ్యింది. సో మొత్తానికి రాష్ట్రం సాధించుకోవడం అనేది జరిగింది. 10 సంవత్సరాల్లో తెలంగాణలో కూడా కరెంటు లేని తెలంగాణని కరెంటు ఉన్నటువంటి తెలంగాణ చేశారు, నీళ్లు లేని తెలంగాణని నీళ్లు తీసుకురావడం అనేది జరిగింది. ఇట్లాంటి కొన్ని పథకాలు కూడా తెలంగాణలో అగ్రస్థానాన్ని కూడా నిలవడం అనేది జరిగింది. మరి అదే ఓపికగా ఈరోజు కవిత గారు నిలబడితే డెఫినెట్ గా సక్సెస్ అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి తండ్రి కూతుర్లకి ఏప్రిల్ నెల ఎంతవరకు కలిసి వస్తుంది అనేది, కేసీఆర్ గారికి కలిసి వచ్చినట్టు కవిత గారికి కూడా ఏప్రిల్ నెల 25వ తేదీ కలిసి వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.